సాధారణంగా ఏప్రిల్ మే నెలలు వచ్చాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురవాలి. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్ల దగ్గర సందడి చేయాలి. కానీ 2026 వేసవి సీన్ రివర్స్ అయింది. మన టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు వాయిదా పడడంతో బాక్స్ ఆఫీస్ ప్రస్తుతం కలతప్పినట్లు కనిపిస్తుంది. మరి అసలు ఏం జరుగుతుంది? థియేటర్లు కాపాడే బాధ్యత ఎవరిది? కొత్తగా వస్తున్నటువంటి సినిమాలు ఏంటి? ఈ విశేషాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ముందుగా నిరాశపరిచే అంశం ఏంటంటే, ఈ వేసవి రేసులో ఉండాల్సినటువంటి బిగ్ టికెట్ మూవీస్ అన్ని కూడా నిర్మాణ జాప్యం కారణంగా వెనక్కి వెళ్లిపోయాయి. నాని నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ ఫిలిం ద పారడైజ్ వాయిదా పడింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో వస్తున్నటువంటి పెద్ది కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు కూడా నిరీక్షణ తప్పడం లేదు. ఇక అఖిల్ అక్కినేని, లెనిన్ కూడా రేస్ నుంచి తప్పుకుంది. ఈ చిత్రాలన్నీ వాయిదా పడడంతో థియేటర్ల దగ్గర భారీ హంగామా మిస్ అవుతుంది. కానీ ఇదే సమయంలో చిన్న మరియు మధ్య తరహా చిత్రాలకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. పెద్ద సినిమాలు లేకపోయినా కంటెంట్ నమ్ముకొని వస్తున్నటువంటి సినిమాల లిస్టు చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ భారం మోయబోతున్నటువంటి చిత్రాల గురించి ఒకసారి చూస్తే, గాయపడ్డ సింహం, తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మే నెలలో ఇది విడుదల కానుంది. మా ఇంటి బంగారం, సమంత ప్రధాన పాత్రలో సెన్సిబుల్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుంది. జెట్లీ, కమిడియన్ సత్య తన టైమింగ్ తో బాక్స్ ఆఫీస్ నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వయంభు, నిఖిల్, సిద్ధార్థ, సంయుక్త మీనన్ నటిస్తున్నటువంటి ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. వీరభద్రుడు, సూర్య, త్రిష నటించినటువంటి తమిళ చిత్రం. కరుప్పుకి ఇది తెలుగు డబ్బింగ్ వర్షన్. సూర్య మార్కెట్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. వీటితో పాటు రవిబాబు రేజర్, సుమంత్ ప్రభాస్ గోదావరి గట్టు పైన కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇండస్ట్రీ ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఐపీఎల్ ఒక ప్రధాన కారణమా? నిపుణులు ఏమంటున్నారు? నితిన్ చక్రవర్తి వర్షన్ చూస్తే, ఆయన అభిప్రాయం ప్రకారం మనం ఐపీఎల్ ను నిందిస్తున్నాం, కానీ భారీ చిత్రాలు లేకపోవటం వల్ల ప్రేక్షకులు చిన్న సినిమాలను థియేటర్లో కంటే ఓటీటీలోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. పవన్ సాధినేని, ఐపీఎల్ ఒక పోటీయే కావచ్చు, కానీ దాన్ని మించేలా మన ప్రొడక్షన్ ఉంటే జనం ఖచ్చితంగా వస్తారు, సరైన బడ్జెటింగ్ ముఖ్యం అన్నట్టుగా కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. కంటెంట్ బాగుంటే మనం ఏ కాలంలోనైనా సినిమా చూస్తాం. సినిమాల విడుదల తగ్గినప్పటికీ హైదరాబాద్ లో సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. అల్లు సినిమాస్ దేశంలోని అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ను లాంచ్ చేసి ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది. ఐనాక్స్ ఓడియన్ మాల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర పాత ఓడియన్ థియేటర్ ప్లేస్ లో కొత్త మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. ప్రసాద్ మల్టీప్లెక్స్, ఇక్కడ కూడా స్క్రీన్లు HDR బై బార్కో టెక్నాలజీతో ఆధునీకరించారు. అంటే సినిమాలు లేకపోయినా మన థియేటర్ల యాజమాన్యాలు మాత్రం అత్యాధునిక సాంకేతికతకు ప్రేక్షకులను ఆహ్వానిస్తున్నాయి. చివరిగా పెద్ద సినిమాలు లేని లోటు ఉన్న వైవిధ్యమైన చిన్న చిత్రాలు మరియు అద్భుతమైన మల్టీప్లెక్స్ అనుభవం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయనే నమ్మకం ఉంది. మరి ఈ వేసవిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.